ఒక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. పై మాటలు చెప్పి గాల్లో రాజకీయాలు చేసే రోజులు పోయాయి. రాష్ట్ర స్థాయి నాయకుల చుట్టూ తిరిగే పాత పద్ధతికి పవన్ కళ్యాణ్ పాతరేశాడు. జెండా మోసినోళ్లకే పట్టం కడుతూ సరికొత్త వ్యూహానికి తెరతీశాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన ఇప్పుడు కొత్త ఎత్తుగడ మొదలుపెట్టింది. పైనుంచి నాయకులను రుద్దే పాత పద్ధతిని పక్కన పెట్టి పార్లమెంటు స్థానాల వారీగా పార్టీని బలోపేతం చేసే పనిలో పడింది. ఏళ్ల తరబడి పార్టీ కోసం రక్తం చిందించిన పాత నాయకులకే ఇప్పుడు పవర్ ఇస్తోంది. ఏ నియోజకవర్గంలో ఏ వర్గం బలంగా ఉంటే వాళ్లకే పదవులిస్తూ పక్కాగా కుల సమీకరణాలు చేస్తోంది. గిరిజన ప్రాంతాల్లో వాళ్లకే, దళిత స్థానాల్లో వాళ్లకే పెద్దపీట వేస్తూ కింది స్థాయి నాయకుల్లో కసి పెంచుతోంది. క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంకును తయారు చేసుకుని రాబోయే ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు పవన్ మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ చూసి ప్రత్యర్థులకు వణుకు పుడుతోంది. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో పక్కాగా టార్గెట్ ఫిక్స్ చేయడంతో జన సైనికుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. నయా ఐడియాకి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి రవివర్మ? ఎస్ చందు, ఇవాళ దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది జనసేన పార్టీ ఆవిర్భవించిన 12 సంవత్సరాలకే ఏకంగా అధికారంలోకి వచ్చి తనదైన ముద్ర వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని సుస్థిరం చేసుకునేందుకు కొత్త ప్లాన్ రచించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీని క్రింది స్థాయిలో అంటే గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారని కూడా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే పార్లమెంటు వారీగా కమిటీలను ఏర్పాటు చేసి ముఖ్యంగా పార్టీని పటిష్టపరచడమే కాకుండా ఒక తిరుగులేని శక్తిగా రూపొందించాలన్న సంకల్పంతో పవన్ కళ్యాణ్ ఇలాంటి కార్యక్రమం చేపట్టినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ పార్టీ చేయని విధంగా రాజకీయ విధానాలను దృష్టిలో ఉంచుకునేసి ఇవాళ జనసేన పార్టీ చేస్తున్నటువంటి ప్లానింగ్ అంటే భవిష్యత్తులో పటిష్టపరచడమే కాకుండా తిరుగులేని శక్తిగా ఎదగడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఒక సుస్థిర స్థానం సంపాదించుకుని సుస్థిరతను నెలకొల్పేలా పవన్ కళ్యాణ్ రచించినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పార్లమెంటు వారీగా కమిటీలను ఏర్పాటు చేసి పార్టీకి మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత కల్పించడం, అలాగే పై రాజకీయాలు మాట్లాడుతూ పై మాటలు మాట్లాడే వారిని పక్కన పెట్టి నిజంగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటిని గుర్తించి అలాంటి వారికి ప్రాధాన్యత కల్పించడం, అదే కాకుండా క్రింది స్థాయి నుంచి అంటే గ్రామీణ స్థానం నుంచే కూడా పార్టీ యొక్క నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా కూడా పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ల వారీగా కమిటీలను ఏర్పాటు చేసేందుకు కూడా గత 5 రోజులుగా సమాచార సేకరణ ప్రక్రియ కూడా చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో జనసేన పార్టీ తిరుగులేని శక్తిగా నిలబడేందుకు కూడా ప్లానింగ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అంటే గిరిజన ప్రాంతాల్లో ఆ ప్రాంత వాసులకే వారిలో నాయకత్వ లక్షణాలను వారిని గుర్తించి వారికి నాయకత్వ బాధ్యత అప్పగించడం, అలాగే కులాల వారీగా ప్రాంతాల వారీగా పరిగణలోకి తీసుకొని పార్టీని పటిష్టం చేసి పార్టీకి జలసత్వాన్ని చేకూర్చి భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా నింపాలన్నదే పవన్ కళ్యాణ్ గారి ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే దీన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు సైతం ఒక రకంగా భయాందోళనకు గురవుతున్నాయి. భవిష్యత్తులో జనసేన పార్టీ పటిష్టమైతే ఏ పార్టీకి ముప్పు వస్తుందో, ఏ పార్టీకి కనుమరుగవుతుందనే ఆందోళన ఇతర పార్టీల్లో కూడా ఉత్పన్నమైందని కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్లానింగ్ అలాగే ఫ్యూచర్ ప్లాన్ మొత్తం కూడా పక్కాగా ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. భవిష్యత్తులో జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా శాసించే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. రవివర్మ, పవన్ తీసుకున్న ఈ సైలెంట్ ఆర్మీ వ్యూహానికి సంబంధించి గిరిజనలో ఉన్న యువత కావచ్చు, ముఖ్యంగా జనసేన కార్యకర్తల్లో వస్తున్నటువంటి జోష్ ఏ విధంగా ఉంది? వాళ్ళు ఏమంటున్నారు? ఎస్, వాళ్ళ గిరిజన ప్రాంతంలో అంటే స్వాతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలైనా కూడా శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంత వాసులకి ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత దాదాపు 7,500 కిలోమీటర్ల మేర రోడ్లు ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాల్లో వెలుగు నింపారు, విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పన అంతా చేయడం పట్ల
పవన్ కళ్యాణ్ ఒక దైవంగా భావిస్తున్నారు గిరిజన ప్రాంత వాసులందరూ కూడా. ఇలాంటి నాయకుడే ఇన్ని రోజులు మేము ఆశించాము, ఇలాంటి నాయకుడే మాకు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఆ ప్రాంత వాసులందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక అతను పవన్ కళ్యాణ్ చేపట్టే ఏ పిలుపునైనా కూడా ఆస్వాదిస్తూ పవన్ కళ్యాణ్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అదే కాకుండా భవిష్యత్తులో గిరిజన ప్రాంతాల్లో కూడా జనసేన పార్టీకి పటిష్టంగా ఏర్పాటు చేసేందుకు ఆదర్శవంతమైన రాజకీయాలకు పవన్ కళ్యాణ్ ఆదర్శవంతమైన రాజకీయాలకు తామంతా అండగా ఉంటామని కూడా స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఇవాళ పార్టీని కూడా పటిష్టం చేస్తున్నారు. అదే కాకుండా రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాలకు శాసించే విధంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి కూడా పటిష్టం చేస్తూ కమిటీలను ఏర్పాటు చేస్తూ నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు కూడా తెలుస్తోంది. అందుకు అనుగుణంగా యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ ఆదర్శాలను భావాలను ఆసరాగా తీసుకుని పవన్ కళ్యాణ్ వెంటనే కూడా స్పష్టం చేస్తూ వస్తున్నారు. చందు. రైట్ రవి వర్మ, థ్యాంక్ యూ.